కడప నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక నేడు జరగనుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మేయర్ సురేష్ బాబును రాష్ట్ర ప్రభుత్వం పదవి నుంచి ఇటీవల తొలగించింది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ మాజీ మేయర్ సురేష్ బాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని కోర్టు డిస్మిస్ చేయడంతో నేడు ఎన్నిక యథావిధిగా జరగనుంది. ఉదయం 11 గంటలకు కడప కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. జాయింట్ కలెక్టర్ లేదా ప్రత్యేక అధికారి సమక్షంలో కార్పొరేటర్లంతా సమావేశమై కొత్త మేయర్ని ఎన్నుకుంటారు. దీనికోసం కడప కార్పొరేషన్ పరిధిలోని 50 మంది కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులు హాజరు కానున్నారు. 2 కార్పొరేటర్లు ఇటీవల మృతి చెందడంతో సంఖ్యాబలం 48కి చేరింది. గతంలో జరిగిన ఎన్నికల్లో 1 మినహా మిగిలిన 49 డివిజన్లను వైసీపీ గెలుచుకుంది. ప్రస్తుతం 8 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఈ లెక్కన టీడీపీ కార్పొరేటర్ల సంఖ్య 9. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న 2 టీడీపీ ఎమ్మెల్యేలతో కలిపి టీడీపీ సంఖ్యాబలం 11 మాత్రమే. వైసీపీకి 41 మంది కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో హోదాలో ఓ ఎమ్మెల్సీ ఉండటంతో సంఖ్యాబలం 42గా ఉంది. 4 కార్పొరేటర్ల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. వీరిలో ఎవరిని మేయర్ పదవి వరిస్తుందనే దానిపై సందిగ్ధత నెలకొంది. మేయర్ రేసులో ఉన్న కార్పొరేటర్లతో ఎంపీ అవినాష్ రెడ్డి రాత్రి సమావేశమై చర్చించారు. 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. ఆయన్నే సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఎంపీ సూచించినట్లు సమాచారం.